హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్. భయ్యా, పహల్గామ్ ఇంతకుముందు ఈ పేరు ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తం తెలిసింది. ఎందుకంటే మొన్న పహల్గామ్లో అటాక్ జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. కాశ్మీర్ అనేది ఒక పర్యాటన ప్రాంతము. అందులో చాలామంది అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని కాకుండా చాలామంది ఆ ప్రాంతాన్ని చూడడానికి వెళ్తుంటారు. ఎందుకంటే ఆ ప్రాంతం చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి ఇదే అదంగా పెట్టుకున్న పాకిస్తాన్లోని కొంతమంది ఉగ్రవాదులు ఏం చేసినారంటే ఈ పర్యటనకు వచ్చిన వాళ్ళని దారుణంగా అది కూడా తరిమి గన్నులతో కాల్చి చంపడం జరిగింది. అది కూడా ఏంట్రా అంటే హిందువుల్ని మాత్రమే కాల్చడం జరిగింది. ఇది యావత్ భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి కూడా చాలా బాధాకరమైన విషయము. ఇంకొకటి ఏంటంటే దీనికి ప్రతీకారంగా భారత్ అయితే వైమానిక దాడులు అయితే చేయడం జరిగింది. అది ఎలా అంటే ఉగ్రదాడి జరిగింది ఇప్పుడే కాదు భయ్య, చాలాసార్లు భారతదేశం పైన ఉగ్రవాదులు దాడి చేశారు. కానీ ప్రతిసారి ఊరుకున్నాం. సరే చూద్దాం, మారుతారేమో, ఇంకా వెయిట్ చేద్దామని చాలాసార్లు వెయిట్ చేయడం జరిగింది భయ్య భారతదేశము. కానీ వానా కొడుకుల్లో ఏ మార్పు లేదు. రాను పాకిస్తాన్లో ఉగ్రవాదులు పెరుగుతూనే ఉన్నారు భయ్య. ఈసారి మాత్రం చాలా అంటే చాలా కోపం వచ్చింది. వాళ్ళు 25 మంది మన టూరిస్టులను చంపి తర్వాత ఒక ఆవిడ వాని దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు వదిలేసావు, నన్ను కూడా కాల్చంటే వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట కొంతమంది ఉగ్రవాదులు. మోడీ గారు విన్నారు. మోడీ గారే కాదు, భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది కూడా విన్నారు. ప్రతి ఒక్కడి రక్తం మరిగింది. అందుకే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ భారీగా అయితే స్కెచ్ చేసింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ ఇచ్చింది. అసలు తీవ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పిన్ టు పిన్ వెతకమని చెప్పింది. అది కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ ఆపరేషన్కి పేరు సింధూర్ అని పెట్టింది. ఎందుకంటే ఈ ఉగ్రవాద దాడిలో ఒక ఫ్యామిలీ అయితే చనిపోవడం జరిగింది. ఆ ఫ్యామిలీ ఏంటంటే జస్ట్ న్యూలీ మ్యారీడ్ కపుల్ అనమాట. అతన్ని చంపడం జరిగిందనమాట. ఆమె సింధూరం అంటే తిలకం ఏదైతే ఉంటుందో దాన్ని సింధూరం అంటారు. ఆ సింధూరం చెరిగిపోయిన కేవలం ఒక వారం లోపల్లోనే ఆ దుర్మార్గుల్ని, ఆ ఉగ్రవాదుల్ని అంతమొందించాలనే ఉద్దేశంలోనే దీనికి ఆపరేషన్కి పేరు కూడా సింధూర్ అని పెట్టడం జరిగింది. దీనికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాము. ఇది యుద్ధం కాదు, కేవలం ఒక స్ట్రైక్ మాత్రమే. యుద్ధం అంటే పరస్పరం ఒక మాటలు జరుగుతాయి. ఒక ప్లేస్ అంటే ఫలానా రోజు ఫలానా టైంలో మేము మీద యుద్ధం చేస్తాము అని ప్రకటించుకుంటారు. కానీ ఇది అలా జరగలేదు. ఈ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడ 9 స్థావరాలని కనుగొన్నారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అది కూడా ఆధారాలతో సహా. అన్ని ఆధారాలు, ఫైల్స్ అన్నీ టేబుల్ మీద పెట్టారు. గవర్నమెంట్లో ఉన్న పెద్ద వ్యక్తులన్నీ చాలా రాత్రంతా మీటింగ్ చేసి ఎట్లాగైనా సరే ఆ ఉగ్రవాదుల్ని చంపాలి అనే ఉద్దేశంలో రాత్రికి రాత్రి హైగా చాలా సీక్రెట్గా ప్లాన్ చేయడం జరిగింది. దాదాపుగా అర్ధరాత్రి 1:44 ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న స్థావరాల అన్నిట్లోనూ భీభత్సవంగా వైమానిక దాడులు అయితే జరిగినాయి. రాత్రికి రాత్రి ఆల్మోస్ట్ దాదాపు ఒక 30 మంది ఉగ్రవాదులు అయితే హతమైనారు. ఒకవేళ ఈ 30 మంది కూడా బతుకుంటే ఎంతమంది ప్రజలని బలికొనేవారు ఒకసారి ఆలోచించండి భయ్యా. అందుకే భయ్యా, ఈ 30 మందినే కాదు, ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నా అంతమందిని అంతం చేయాల్సిందే. మన భారతదేశం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీదకి యుద్ధానికి పోలేదు. ఒకవేళ పోవాల్సి వస్తే భారతదేశంలో సైన్యం ఏదైనా తక్కువైతే ఇక్కడ భారతదేశంలో ఒక పిలిస్తే కొన్ని కోట్ల మంది కూడా వస్తారు భయ్య పాకిస్తాన్తో యుద్ధానికి. ఎందుకంటే ఉగ్రవాదం అనేది అది చాలా ప్రమాదకరం. అది ఉన్న రోజులు ఏ దేశము ప్రశాంతంగా ఉండదు, ఏ మతము ప్రశాంతంగా ఉండదు. ముస్లింలు వాళ్ళే చెప్తారు ఉగ్రవాదులకి ముస్లిం మతానికి సంబంధం లేదు. వాళ్ళు అల్లా పేరు చెప్పుకొని ఏదైతే మర్డర్లు చేస్తూ అంటారో అది 100% తప్పు. దాన్ని అల్లా కూడా క్షమించరు అంటారు. ఈ ఉగ్రవాదులు అనేది ఎట్లా అంటే వాళ్ళకు ఒక హెడ్ అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు వీళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేస్తాడు. డైలీ స్కూల్లో పిల్లలకి పాఠాలు ఎలా చెప్తారో అలా కూర్చోబెట్టి వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేస్తాడు. ఎందుకంటే వాడు స్వయంగా వచ్చి పోరాడలేడు, ముసలోడు పోరాడలేడు. కాబట్టి వీళ్ళందరినీ యువతని అల్లా పేరు చెప్పేసి వాళ్ళ బ్రెయిన్ని కొంచెం సైకలాజికల్గా వాళ్ళని ఏం చేస్తారంటే నువ్వు అల్లా కోసం చనిపోవడానికైనా సిద్ధపడాలి అనే
ఉద్దేశంలోనే ఇట్లాంటి ఘాతకాలన్నిటికీ పాల్పడుతూ అంటారు. అల్లా పేరు చెప్పి చంపడానికైనా కూడా మనం వెనకాడకూడదు అని వాళ్ళు అనుకుంటారు ఉగ్రవాదులు. కానీ అది చాలా తప్పు. ఏ ట్రూ ముస్లిం నెవర్ హర్ట్స్ ఎనీవన్. ఒక రియల్ ముస్లిము ఎవరిని హర్ట్ చెయ్యడు, ఇది వాస్తవము. సో అందుకే ఉగ్రవాదానికి మతానికి లింక్ అయితే ఏమి ఉండదు. ఇట్లాంటి ఉగ్రవాదులను చంపమని చెప్పేసి భారతదేశంలో ఉన్న ముస్లింలే వాళ్ళే స్వయంగా చెప్తున్నారు, మీరు చంపుతారా లేకపోతే మమ్మల్ని వెళ్ళి చంపమంటారా అనేసి. సో అది భయ, ఉగ్రదాడికి ఎవ్వరు కూడా, ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కానీ హిందూ కానీ క్రిస్టియన్ కానీ ఉగ్రవాదానికి వ్యతిరేకమే 100% ఈ ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఇలాంటి ఆపరేషన్లు మరిన్ని చేపట్టాలి, మరింత మంది ఉగ్రవాదుల్ని చంపాలనేసి మేమైతే బలంగా కోరుకుంటున్నాము భయ. దీనికి మా సహాయ సహకారాలైనా కూడా మేము అందించడానికి రెడీ ఉన్నామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను భయ. అది ఇంకొకసారి మనకు కాశ్మీర్లో జరిగినట్టుగా దాడులు జరగకూడదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను భయ్య. ఈ యొక్క సింధూర్ అనే ఆపరేషన్ ఇక్కడితో ఆగకూడదు. మరిన్ని తీవ్రవాదుల స్థావరాలని కనుగొని వాళ్ళని కూడా భస్మం చేయాల్సిందిగా మేమైతే కోరుకుంటున్నాము. సో అది భయ్య విషయము. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తాను భయ్య. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందరకు వస్తా. అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.